హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదాని వాళ్ళ మీకు మొక్కజొన్న గారెలు మక్క గారెలు వేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు పడతా అంటే తింటా అంటే చాలా బాగుంటాయి. టీ పక్కకైతే ఇంకా బాగుంటాయి. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి. ముందుగా అయితే మొక్కజొన్నలు ఇలా గింజలు ఒలిచి పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 4 కంకుల దాకా తీసుకున్నా అండి. తీసుకొని ఒకసారి చెరిగి పెట్టేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీరకాయ ఒక హాఫ్ ముక్క వేసుకుంటున్నా అండి. బీరకాయ ఆప్షనలే, వేసుకుంటే మక్క గారెలు మంచిగా సాఫ్ట్గా వచ్చి పొంగుతా అంటే బాగుంటాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా పిండి పట్టేసుకొని, నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఉల్లిగడ్డ అవి వేసుకుంటాం కదా, వాటితోటే మిక్స్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ముదిరి ఉంటే మట్టుకే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా, కరివేపాకు. ఇందులోకైతే కరివేపాకు కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకుంటా. ఇలా వేసేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మీకు ఒకవేళ కారం కూడా కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కారం వేయట్లేదు. ఇలా కలిపెట్టేసుకొని క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ చేసేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ అన్నీ వేసేసుకొని కాల్చుకోవాలి. నేను ఇవి ఇలా కాల్చుకున్న తర్వాత ఇవి మనం ఇలా కాల్చుకోవచ్చు. మనం వడలు చేసుకుంటాం కదా, మధ్యలో హోల్ పెట్టేసుకొని అలా అయినా కాల్చుకోవచ్చు. నేను కొన్ని అలా కొన్ని ఇలా వేసుకున్నానండి. కొంచెం కాలిన తర్వాతనే ఇంకో సైడు టర్న్ వేసేసుకొని కాల్చుకోవాలి. ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చికెన్ పక్కకు కానీ నాన్ వెజ్ పక్కకు కాంబినేషన్ బాగుంటుంది. నాకైతే కర్రీస్ కన్నా వట్టిగా తినడమే ఇష్టం అండి, స్నాక్ లాగా. టీ పక్కకి ఇంకా బాగుంటాయి, టీ తాగుతూ తింటే. అంతే, నేను మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తున్నా. ఇలానే మిగిలిన పిండి మొత్తం చేసేసుకోవాలి. ఇది కావాలంటే కొంచెం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చండి, బాగుంటాయి. నేను పిండి ఎక్కువ ఉన్నప్పుడు అలానే వేయిస్తా. అంతే అండి. కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ మీద పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా మక్క గారెలు చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.